కోరికలు లెక్కలేనన్ని ఉంటాయి, అవసరాలు కొన్నే ఉంటాయి. అవసరాలను తీర్చుకొచ్చేమో కానీ కోరికలను తీర్చలేవు. కోరిక అనేది ఒక పిచ్చెక్కించే అవసరం, దాన్ని సంతృప్తిపరచడం అసంభవం. నువ్వు వాటిని తీరుస్తూ వెళ్ళే కొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి. కోరికలకు అంతం ఉండదు. ఎక్కువ మంది ఎక్కువ సార్లు ఒకే బాటలో నడిచినప్పుడు అది ఒక దారిగా మారిపోతుంది. ఆ దారిలో ఒక గడ్డిపోస కూడా మొలవదు. అలాగే మనుషులు పదే పదే నీ నాశనాన్ని కోరుకున్నారు అంటే నువ్వు నిజంగానే నాశనం అయిపోతావు. అందుకే అంటారు, ఊర్లో అప్పులున్నా బ్రతకొచ్చేమో కానీ ఊర్లో వాళ్ళ గోలుంటే బ్రతకలేమని. ఎక్కువ వినడం నేర్చుకో, ఎక్కువ మాట్లాడడం కాదు. వినడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, మాట్లాడడం వల్ల నువ్వు అజ్ఞానివని అందరికీ తెలుస్తుంది. ఉచిత సలహాలు ఇవ్వకు, ఉచిత సలహాలు ఇచ్చిన వాడిని దగ్గరకు చేరనివ్వకు. ఉచిత సలహాలు ఇస్తే నిన్ను ఎర్రి పప్పను చూసినట్టు చూస్తారు. ఉచిత సలహాలు ఇచ్చిన వాడిని నీ దగ్గరకు చేరనిస్తే వాడు నీ పనిని నాశనం చేస్తాడు. నువ్వు అనుకున్నట్టు నువ్వు ఏదీ చేయలేవు. నిన్ను అందరూ దూరం పెట్టి నువ్వు సంపూర్ణంగా ఒంటరివి అయిపోయిన తర్వాత కూడా నీకంటూ తోడుగా ఉండేది నీలోని ఎమోషన్. ఊహ తెలిసినప్పుడే నీ గుండెల్లో చేరి చచ్చే వరకు అది నీకు తోడుగా ఉంటుంది. ఒకసారి మోసపోతే అది నీ అమాయకత్వం, అస్తమాను మోసపోతే అది నీ చేతకానితనం. ఒకసారి మోసం చేసిన వాళ్ళ చేతిలో మళ్ళీ మళ్ళీ మోసపోతే అది నీ మూర్ఖత్వం. పెట్టి దెప్పే గుణం ఉన్నవాడి దగ్గర చేయి చాచకు, తీసుకుని మర్చిపోయే గుణం ఉన్నవాడికి దానం చేయకు. అడవిలోని జింకలు పులులకు భయపడుతున్నట్టే ఈ మనుషులు కూడా ఒక మనిషి మరో మనిషికి భయపడుతూ బ్రతుకుతున్నాడు. ఎవడు ఎప్పుడు ఎలా ఎక్కడ దాడి చేస్తాడో తెలియక తనను తాను రక్షించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. ఒకడు మానసికంగా కొడతాడు, ఇంకొకడు శారీరకంగా కొడతాడు. శారీరకంగా కొట్టేవాడిని ఎదిరించడానికి నీ ఒంట్లో బలం ఉండాలి, మానసికంగా కొట్టేవాడిని ఎదిరించడానికి నీ బుర్రలో తెలివితేటలు ఉండాలి. మనుషులు మరీ గంభీరంగా ఉండకూడదు, సీరియస్గానే ఉండకూడదు. అది అనారోగ్య లక్షణం. నవ్వుతూ ఉండడం ఆరోగ్య లక్షణం. నమ్మకం ఉంచండి, మీకు ఏదైతే రాసిపెట్టి ఉందో అది మీకు ఖచ్చితంగా దక్కుతుంది. నీకు రాసిపెట్టి లేని దానికోసం నువ్వు ఆరాటపడినా అది నీకు దక్కకపోవచ్చు. నువ్వు ఎవరితోని పోటీ పడకు, ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. పోటీలో నీకంటే ముందు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే కృంగిపోతావు, నీకంటే వెనక ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే గర్వంతో ఊగిపోతావు. నువ్వు నీలాగానే ఉండు. ఎవరైతే నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తారో వాళ్ళు నీ ప్రవర్తనను మార్చుకోమని అస్సలు అడగరు. నిన్నుగా ప్రేమించకపోతే ఆ ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు. నీలోని మంచి విషయాలు చూసి ప్రేమించడం కాదు, నీలోని లోపాలను కూడా చూసి ప్రేమించినప్పుడే నీ ప్రేమ పరిపక్వత చెందినట్టు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే పక్కోడి విషయాలలో నువ్వు తలదూర్చకు, నీ విషయాలు పక్కోడికి అస్సలు పంచకు. పోగొట్టుకున్న దాని గురించి ఏడుస్తూ కూర్చుంటే మరొకటి సమకూర్చుకునే సమయం వృధా అయిపోతుంది. నిజమైన స్నేహితుడు నీలోని లోపాలని నీకే చెప్తాడు. అబద్ధపు స్నేహితుడు నీ లోపాలని ఇతరులకు చెప్తాడు. కష్టాలు వచ్చాయని భయపడుతూ కూర్చుంటే ఇక ముందు జీవితంలో ఎలా బ్రతకాలో మర్చిపోతావు. నీకు మారాలి అని అనిపిస్తే తప్పనిసరిగా మారు, కానీ ఎవరో చెప్పారని నీ మనసును మార్చుకుంటే అది సంపూర్ణం కాదు, కేవలం తాత్కాలికం మాత్రమే. నిన్ను నువ్వు నమ్ముకుంటే అది నీ గెలుపు అవుతుంది. అందరినీ నమ్మితే నీ జీవితం నాశనం అవుతుంది. భూమి మీదకి వచ్చినప్పటి నుండి భూమి లోపలికి వెళ్ళేదాకా జీవితం అనే పోరాటం ఖచ్చితంగా చేయాలి. ఏ రోజైతే నువ్వు పోరాటం ఆపేస్తావో ఆ రోజు నువ్వు మట్టిలో ఉన్నావని అర్థం.